ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇక్కడ కనిపిస్తున్న బంగ్లాలు ఏదో పట్టణాన్ని తలపించే విధంగా ఉన్నాయి. కానీ ముంపు గ్రామాలకు కేటాయించినటువంటి ఆరండార్ కాలనీలు. ఆ కాలనీల్లో సంతోషం కంటే బాధలే ఎక్కువ ఉన్నాయి. ఆ బాధలను తెలియజేయడమే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అయ్యో ఇంట్లో పాడగాను ఎంతసేపు అంటావు? లే తెల్లారింది, లేచి మొహం కడుక్కోపో, చాయ్ పెట్టిన తాతు. ఏందే ఊక పిలుస్తున్నావు? కట్టుకుంటా తీయే, కట్టుకొని ఏం చేసేది ఉంది? వెనకట్లకి ఏమైనా మూట కొట్టేదా రాట కొట్టేది ఉందా? మన భూమి జాగలని నీళ్ళనే మునిగిపోయి. ఇగో చాయ్. ఏమైంది గట్లా కూర్చున్నావు? అంది కొద్ది మనకు నీళ్ళని మునిగిపోయి 6-7 సంవత్సరాల వచ్చే పైసలు అత్తలేకపోయా. ఏం చేసుడు, ఎట్ట బతుకుడు? తెచ్చిన కాడలేవు, అప్పులు పెరిగిపోయా. వాళ్ళేమో వచ్చి అడగబట్టు. మరి ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఇల్లాను మొదలు పెడితివి, అప్పు తెచ్చి పాతింటికాడ కట్టంత తెచ్చి ఇల్లుకు పెడితివి. ఇప్పుడు బాధపడితే ఏమంతే చెప్పు? మనకు మధ్యలో ఆపితే ఇజ్జత్ పోతుందని అప్పు తెచ్చి కడితివి. ఇల్లేమో పాత వాడబట్టే, జాగ పైసలు భూమి పైసలు ఇంకా రాకపోయే. అప్పు తెచ్చి ఇల్లు కడితివి. ఏం చేద్దామయ్యా? ఏం చేద్దామే? నేను దుబాయ్ పోదామంటే నాకు వయసు అయిపోయా. శాత కాదా, చావు రాదా? ఎందుకయ్యా బాధపడతాను? ఏడువకు, ఆగు. అట్లా అనకయ్యా, బాధపడకు. మన కొడుకున్నాడు కదా, వాడు చూసుకుంటాడు. తీయి వాడే చక్కగా ఉంటే నాకు ఈ గోసలు ఎందుకే? అని ముంపు పైసలు వస్తాయని చెడాల వాటికి మరిగిండు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన రాతలు మారతలేవు. మనం ఇట్లనే ఉన్నాం అనుకో, మన బిడ్డనిచ్చిన కాడ మన బిడ్డ ఎట్లుంటుందో ఆ పైసలు వస్తాయని మన బిడ్డ లగ్గం చేస్తుంది. ఏం చేద్దామని చెప్పు? మొన్న ఫోన్ చేసింది పైసల కోసం, వరకట్నం కోసం. వాళ్ళ అత్త మామ గోస ఉచ్చుకుంటారట. ఒకసారి మన ఊరు సర్పంచ్ని అడిగిరాపు ఆ పైసలు ఎప్పుడు వస్తాయని. సరే తీయక అంగిదేపో సర్పంచ్ దానికి వేస్తా. హలో శేఖర్, చెప్పరా? ఏమైందిరా, చాలా రోజులే ఫోన్ చేయక. ఏంటి బిజినెస్ ఉందా? ఇప్పటికిప్పుడు 5 లక్షలు కావాలా? ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎక్కడ తేవాలరా నాన్న? సరే ఎలాగోలా ట్రై చేస్తాలే, ప్రయత్నం చేస్తాం మరి. ఓకేనా? ఓకే. మౌనిక అడుగుతా పైసలు ఇట్లనే. మౌనిక, కొన్ని నీళ్ళు తీసుకురావా? మౌనిక, నీకు ఎట్లా చెప్పాలని అర్థమవుతుంది. మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఒక బిజినెస్ పెడదామని. మనం అంతకు ఒక 5 లక్షలు చూడమంటున్నాం. ఎట్లా వేద్దాం? అవునా? సరే, మన దగ్గర ఉన్నాయి 5 లక్షలు. మౌనిక, నీకు నాకు తెలియని పైసలు ఎక్కడ మన దగ్గర?
మీ అయితనగా 10 లక్షలు కట్నం ఇస్తే మంచిగా ఉంటుంది ఈసారి. నువ్వు ఎవరింటికి ఒక 10 లక్షలు కట్నం తీసుకురా. ఎందుకండి వాళ్ళకు వచ్చే పైసలు వస్తే ఎప్పుడో ఇచ్చేటోళ్ళే కదా, ఇప్పుడు ఆ పరిస్థితిలో పోయి నేను ఎట్లా అడగాలి? ఆ పైసలు ఎత్తనే ఇంటికి రా, లేకుంటే అక్కడనే ఉండు. అలా పైసలు లేకుండా అప్పు తీసుకొచ్చేదా ఇందులో లైన్ చాలు పైసలకు. రాములు ఏం సంగతి? అంత మంచిదే అయ్యా. ఇటు వచ్చినావు? అయ్యా నీకు తెలియదు ఏముంది, ఇంకా పైసలు ఎప్పుడు వస్తాకో తెలుసుకోరాదు, బాగా ఇబ్బంది అవుతుంది. నేను నిన్ననే పోయొచ్చిన, ఒక నెల పడతా అని చెప్పారు. ఓకేనా, నెల వరకు వస్తుంది. నెల అని సంవత్సరాలు గడిచిపోయింది అయ్యా, కొంచెం తొందరగా అవుతాడు చూడు. ఎట్లనే చేసి కొంచెం దయదలిసి మమ్మల్ని చూడండి, మేము బాగా మాకు ఇబ్బందులు ఉండవు, కొంచెం దయదలిసి చూడండి. ఓకే, నేను రేపు మళ్ళీ సార్ దగ్గరికి రేపు పోయి మళ్ళీ కలుస్తా. రేపు ఒకసారి వచ్చి కానీ బావా నమస్తే. ఎంత మంచిదేనా? ఏమన్నా పవన్ పొలం కోసినావురా? ఏం పొలమే బావా, డ్యాములో వాంగ మిగిలిన భూమిలా మట్టి పోసి పొలం చేసి మొన్న కోతలు కోసే టైంకి ఏమొచ్చినట్టే మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. నోటికాడికి వచ్చింది అనుకున్న తిండి మళ్ళీ నీళ్ళలో కలిసిపోయాయి. ఇక రాత గట్లయింది, ఏం చేద్దాం మరి. అవురా, నేను పవన్ నీ లెక్కనే పేన భూమిలో మట్టి పోద్దాం అనుకున్నా, నిజంగానే వరికోయలేదా? నీతోనే వద్దాం ఆడుతానే బావా, చేసే పని లేక మొండి ధైర్యంతో పని చేసిందంతా మొత్తం గంగల మునిగిపోయింది. అవురా, అందరి పరిస్థితి ఇట్లా అయింది, మరి ఏం చేద్దాంరా? ఆ ముచ్చట తప్ప మనం ముగ్గురం వాళ్ళకి మిగిలింది ఏముందన్న. దా నువ్వైతే వచ్చి కూర్చో. తమ్ముడు యాదగిరి ఒక ఛాయ్ తీసుకురా అన్నకు. రాతలు మరదట్లేవురా ఫోన్ ఏం చేద్దాం మరి? దుబాయ్ ఏజెంట్ ఫోన్ చేసిండు, మరి అటనే పోదామా? ఏం చేద్దాం మరి? మన రాతలకు ఇట్లా అయిపోయాయి. మరి ఫోన్ చేసిండు, అటనే పోదామా? మరి పెడదామా? వెళ్ళకపోతే ఏం చేద్దామంటే పని లేదు. తోపంటి పోయేటోళ్ళు మన కలర్ బిల్డింగ్లు చూసి నవ్వుకుంటూ పోతున్నారు, కానీ ఆ బిల్డింగ్ లేనక ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అప్పులైనా వాళ్ళకన్నా తెలుస్తున్నాయో చెప్పు. ఇలా చేద్దామంటే ఉపాధి లేకపోయి పని లేకపోయి, సరే పోడైతే లాస్ట్ కట్టేది. ఏం చేద్దాంరా మరి? ఇప్పుడు తోటి హోటల్ అట్లా అనుకుంటారు మనకి, ఎందుకంటే పాతూరు కొత్త ఊర్లో కత్తి మీ నిన్ను చూసి నేను కడితే, నన్ను చూసి ఇంకోళ్ళు కట్టి, ఒకళ్ళు చూసి ఒకళ్ళు కట్టి బంగ్లాలు వెనుక 10 లక్షలు 20 లక్షలు చేసి అప్పు కడుతుంది. కట్టినప్పుడు ఎవరికైనా బాగానే ఉంటుందిరా, అటు పోయి పైసలు అప్పులు తీర్పాలి కదా, అప్పులు తీర్పినప్పుడు పోక తప్పది, అప్పులు కట్టాలి. ఈ బాధలు ఎప్పుడు ఉంటాయి బావా, ఇది ఒడిచేది కాదు, దంగేది కాదు. గా ఎల్లేగౌడ దగ్గర ఒక లొట్టి కళ్ళు చెప్పిన పోయితే తాగితే కొంచెం మనసన్న నిమ్మలం ఉంటుంది. పోయేద్దాం పని బావ, పోయేద్దాం పని. బామ్మరిది మళ్ళీ తాగడానికి కూడా మళ్ళీ అప్పు చేసిరేనారా? ఎందుకురా తాగుడు? మళ్ళీ అప్పు చేసిరే కదా, మళ్ళీ ఇదంతా బాకీ. అవునే, బాకీలు లక్షల అప్పులు ఉంటేనే ఏం చేయలేకపోతున్నాం. నువ్వు 100-200 అప్పు అంత పెద్ద ముచ్చారు. పోదాం పారి మరి ఏద్దాం, అసలు పడతలేదు. అదే వేరే ఊళ్ళో చూస్తే ఏమనుకుంటే తాగి ఇల్లు అమ్ముకొని అప్పులు కడుతున్నావు అని అనుకుంటున్నాను. తమ్మి యాదగిరి చాలా పైసలు అయితే ఖాతాలో రాసుకో. మళ్ళీ అప్పేనా ఇది కూడా మళ్ళీ అప్పు చేసిరే కదా, మరి ఏం చేద్దాం బావా? అందుకు సపరేట్ కూడా మళ్ళీ ఈ ఖాతాలు ఏ పాప నాకేమని తెలియదు. నీ తాగుడు మునిగిపోను. ఏడదాగా వచ్చిన పొద్దుగా అనంగా వేయను, ఒక బుక్క తిను. నాకేమద్దు, దండం పెడతారా? అద్దు పైసలు ఒక బుక్క తినరా? మనిషి వద్దున్నా పోతువా? నీ అయ్య పొద్దుగా అనంగా వేయను, ఏడవైనా ఏందో సర్పంచ్ నుంచి బొమ్మని ఇంటి వరకు రాలేదు. నన్ను పైసలు సాలం ఇస్తావేంద్రా? నీ తాగుడు మునుగా నీ అయ్య కొని తాగు.
ఏమయ్యా ఏడున్నావు? వీడు తాగొచ్చి ఒకటే వరకు కొడతాను, నన్ను లొల్లి పెడతాను, ఇటు పెడతాటే. సర్పంచ్ ఇచ్చి పోయేస్తానువా? నీవు ఎటు పోతా అటే పోతావు. కుక్క కలితే కుక్కతోనే మాట్లాడతావు, నక్క కలితే నక్కతోనే మాట్లాడతావు. నడుము చెప్పను ఇంటికి, నన్ను గోస ఉంచుకుంటాను వాడు పైసలు పైసలు అని. సరే తొందర రామాయి, నన్ను గోస ఉంచుకుంటాను, నీ బాడుకోవు. సరే వస్తున్నామ్మా ఉండగా. ఏంది అంగడంత ఇది? ఎందుకు అంగడంత ఏంది ఇది? ఎందుకు ఎత్తున్నావు ఇట్లా అంగడి? నీకు ఏం తక్కువ చేస్తున్నావురా? తినుకుంటా మంచిగా ఉండమంటే నిన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏం తక్కువైంది నీకు? నేను ఏం తక్కువ చూసినా? నీ తోబుట్టు వాళ్ళందరూ పని చేసుకొని మంచిగా బతుకుతారు. నువ్వు ఇదేనా నువ్వు చేసేది? బాబు పని చేయాల్సిన కర్మ నాకేంది? మనకు పాతూరులో గన్ని ఎకరాల పొలం ఉండే, లంకంత ఇల్లు ఉండే, అవేనా పైసలు వస్తాయి కదా, అవిటితో ఎంజాయ్ చేస్తా. ఆ పైసలు వస్తే మిత్తిలకే పోతాయిరా. మళ్ళీ అక్క కట్టం ఏం తీసుకొచ్చి చేయాలరా? నువ్వు కొంచెం తాగుడు మానేసి ప్రశాంతంగా కూర్చురా, మా పేరు కాపాడరా. ఆ పైసలు వస్తాయని తాగుబోతాయి. నువ్వు తాగుడు మానేసి మమ్మల్ని ప్రశాంతంగా కూర్చురా. ఎందుకురా ఈ బాధ మమ్మల్ని బాధ పెట్టుడు? ఇక్కడ లొల్లి నడుస్తుంది, నేను చూసేస్తా. ఇన్న కూర్చో, జల్ది వస్తా, ఇప్పుడే వస్తా. ఏమి రాములు, ఇది ఏం లొల్లి? ఇంటి పక్క పోంటి ఎప్పుడు నీ కొడుకు ఇట్లే ఉంటాడా? ఏమమ్మా అనుకున్నా చెప్పలేదా? ఇది ఏంది? ఇది మాకు ఎందుకు ఇట్లా చేస్తుండు నీ కొడుకు? నువ్వెవడే అడగడానికి? చిన్నంతా పెద్దంతా లేదా? ఎవరు పడితే వాళ్ళ మీద మాట్లాడతానా? చూసినవా బాపు, ఒక్క కొడకాని ఓళ్ళ పెట్టి సాదుకుంటే తాగుపోతాడు. ఆయన చెప్పు తింటలేడు, ఏం లేదు. నా ఎందుకు పడతా, నా ఎందుకు మరపడతాను, నా ఏమికి పడతా, ఏమికి మరపడతాను. ఏం చేయాలా బాపు నేను? అమ్మా నీ కొడుకు మారతట్లేడిగా. రాములు ఇక మీరేమన్నా చేసుకోరు, ఇక నాకైతే సంబంధం లేదు. చెప్తే నా మీదకే మర్రబడుతుండు. ఇక మీ ఇష్టం, మీ భార్య ఇష్టం, నీ భయం లేదు. నీ కొడుకు జాగ్రత్త చూసుకొని ఇక ఊరికే నేను రాను నేను చెప్పా అమ్మా బస్. సరే బాపు, నువ్వు చెయ్యబట్టి మా ఇద్దరు ఇజ్జత్ పోతాను కదా పెళ్ళమ్మ వాళ్ళది. ఎందుకు ఉంటున్నారా భూమికి బరువు మా ఇజ్జత్ మానం ఇష్టానికి? మా దోస్తులతో తాగుదాం అనుకున్నా, పైసలు నాగరా ఏమయ్యా మన ఊరు పోవడం మనకు ఒక గణం లెక్క అయింది. ఏందయ్యా మనకి గోస? ఎందుకు ఎడతానంటే వాళ్ళకి చూడలేదా వాడిని బాగోతాం ఇజ్జత్ మానం తీస్తాడు వాడు. మరి ఏం చేద్దాం? మనము పక్కోళ్ళు ఉన్నప్పుడు ఇంటి పక్క వాళ్ళతో ఎంత మంచిగా ఉంటుంది. అన్నొచ్చి అంటే ఆయన మాట తీసేసి ఆయన వీటికి ఏదో బెదిరించేకూడదు. ఏం చేద్దాం మరి? వాడిని అన్నాం కానీ వాడిని రాతగా అన్నాము మనం. ఒక్కనన్నా భయం చెప్పినావు వానికి? ఏం పని చెప్పండి, ఒక్కొక్కటి కానీ పువ్వులో పెట్టి సాదుకుంటుంది. ఇప్పుడు ఏమైంది? ఇజ్జత్ తీసే కాలం వచ్చింది. అయితే అది మన కొడుకు మననే అన్నాడు కదా. ఇప్పుడు ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉండబట్టి ఓ రోజులు అయినా అత్తలేరు, కొట్లాట అయినా అత్తలేరు. నీళ్ళల్లో మన ఇల్లు లేనట్టు మన జ్ఞాపకాలు కూడా నీళ్ళల్లో వాయే. బాపు, అమ్మా, బాపు, అమ్మా. మంచిగానే ఉన్నా బాపు. ఒక్కదాని వచ్చిన బిడ్డ అల్లుడేడి? మీ అల్లుడు నన్ను ఒక్కదానే పంపించిండు. మాట్లాడతారు ఈ రెండు మాట్లాడే మాట్లాడతారు. మంచిగా ఉన్నావా బిడ్డ?
ఏ మంచిగుండుడేమో బాపు, మీరు ఒప్పుకున్న పైసలు ఇయ్యనియకపోతుంది. ఆ పైసల గురించి మా అత్త మామ నాకు ఇంటికాడ రోజు ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పటికే నా పైసలు వచ్చినాయా, లేకపోతే ఇస్తారా అయ్యారా? ఏదన్నా ఒకటి చెప్పురు కానీ అమ్మ. వత్త మీకు ఆపుతామా బిడ్డ? ఆ పైసలు రాకపోయా మేము చేద్దామంటే ఏం పని లేకపోయా. ఉన్న ఊరు పోకపోతే అదే వ్యవసాయం చేసి పంట పండించి అవే పైసలు నాకు అరకట్న బోతులు కావచ్చునే కదవ్వా. అన్ని పైసలు ఇచ్చినాకనన్నా బయటికి వెళ్ళగొట్టకపోయేది. తిరిగి తిరిగి బాబు చెప్పులు అరిగాయి. ఏం చేయమంటావు బిడ్డ? అవ్వ ఊరు పోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మరి సర్కారుల దగ్గరకు పోయి అడిగిర్రాయ మరింతకు. పోతాను బిడ్డ బాపు. ఓ నెల ఉన్న సార్ ఓ నెల ఉంటలేడా, ఓ నెల ఉన్న సార్ ఈ నెల ఉంటలేడా. ఏం చేయమంటావు బిడ్డ? తిరిగి తిరిగి చెప్పులు అరుగుతానే బాపుకు. అయితే వాళ్ళ నవ్వ తమ్ముడేటి వేడే కనబడతాడు వచ్చి నుండి. తమ్ముడు గురించి ఎందుకు అడుగుతాను బిడ్డ? వాడు తాగుడికి ఎగబడ్డాడు. పైసలు ఇవ్వకపోతే నన్ను కొడతాను, బాబుని కొడతాను. నేను ఏం చేయాలి బిడ్డ? వాడు తాగుడికి ఎగబడ్డాడు. సరే కానీ బిడ్డ, వాడిని ముచ్చట ఎందుకు కానీ చేతు కాళ్ళు ఎక్కడ కడుక్కోపు, బువ్వ తిందుకు. అగో అక్క, నువ్వు ఎప్పుడు వచ్చినావే? అబ్బో, ఈ తాగుబోతానికి అక్కని కూడా గుర్తుందారా నీకు? ఏందిరా గిట్ల తయారైనో పిచ్చోడ్లాగా? నీ తాగుడేంది, నీ కథ ఏందిరా? మనుషులు ఎక్కున్నావు ఏమన్నా? నీ పాదం మీద పుట్టు మచ్చనే అక్కయ్యో, నువ్వు నాకు త్రాడు వీకకే అక్క. ఏందవ్వా వీడు ఇట్లా అయిండు? ఏం చేయాలి? ఇదే కథ వారితోటి. ఇప్పటికే నా పైసలు వచ్చినాయా, లేకపోతే ఇస్తారా అయ్యారా? ఏదన్నా ఒకటి చెప్పురు కానీ అమ్మ. బాపు, నేను ఎందుకు వచ్చినా నీకు తెలుసా? మీ అల్లుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుండు. ఆయనకు పైసలు అవసరం ఉందే. మీరు పోసే వరకట్నం పైసలు తెమ్మని పంపిండు. ఇక్కడ చూస్తేనేమో మీ పరిస్థితి ఏమో ఇట్లుండే. వాడేమో తాగుడుకు బానిసాయే. మీ అల్లుడేమో ఆ పైసలు తీసుకొస్తేనే నా ఇంటికి రమ్మని అన్నాడు. ఇప్పుడు ఏం చేసుడు నాకు అర్థమైతలేదే బాపు. నువ్వన్నా ఎవరి దగ్గర నడకచ్చి కనీసం మీ అల్లుడికి ఒక 10 లక్షలు కాకుండా 5 లక్షలు అన్న తెచ్చిచ్చియే. ఇప్పటికిప్పటికి కానీ పైసలు ఏమైనా ఇస్తారు బిడ్డ? బాపు, బాపు, అవ్వా, బాబు, బాబు, అవ్వా, ఏమైంది? బాబు పడిపోయింది.